ఎందుకు నా కార్ని గుద్దా? నీ కార్ని గుద్దితేనే ఇంత కోపం వస్తుంది. అమ్మగారి సార్ని గుద్దినందుకు ఆవిడకి ఎంత కోపం రావాలి? ఏంటి? డిఎస్పీ నరసింహం వెనకాల తిరగడం మాని, అదర్వైజ్ యుల్ ఫేస్. ఎవరిని బెదిరిస్తున్నావు? నేనెవరో తెలుసా? గోల్డెన్ షిప్పింగ్ ఓనర్ కూతుర్ని. నేను ఇండియా సైకిల్స్ ఓనర్ కూతుర్ని. మీ నాన్నేమిటి సైకిళ్ళకి గాలి కొడతాడా? మీ నాన్నేంటి షిప్లకి పెయింట్ వేస్తాడా? ఏయ్ నేను ఆయన ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. హే, నువ్వేమైనా కేసువా? ఎంత తీసుకుంటున్నావేంటి? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఓయ్, నువ్వేమైనా బ్రోకర్వా? ఈ డ్రామాకి డిఎస్పీ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి? అరే, ఓవర్ యాక్టింగ్ చేయకు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఒక ఆడపిల్లలాగా చదువుకునే పిల్లలాగా మాట్లాడావు. పేట రౌడీలాగా బజారు దానిలాగా నీచగా మాట్లాడావు. మెచ్యూరిటీ లేని చిన్నపిల్లలు కదా, అడ్వైస్ చేస్తే మారుతావు అనుకుంటే ఓవర్గా మాట్లాడావు. పళ్ళు రాలుతాయి. ఇతరుల మనసు అర్థం చేసుకోకుండా హద్దు మీరడానికి పేరు లవ్ కాదు. గుండెల్లో దాచుకుని తలపుల్లో బతకడమే లవ్. ఇద్దరు 2 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం, కానీ నేను తనతో పూర్తిగా 2 గంటలు కూడా గడపలేదు. అందువల్ల తన మనసులో బాధ ఉన్నా దాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. ఆ అండర్స్టాండింగ్ పేరే లవ్. మహారాణిలా సిటీలో బతికేది, అన్నింటినీ వదిలేసి నేను ఎప్పుడు తాళి కడతానని నా కోసం గ్రామంలో ఎదురు చూస్తోంది. ఆ త్యాగానికి పేరే లవ్. యు నో హౌ మచ్ ఐ లవ్ హర్? తన కళ్ళలో కన్నీరొస్తే నా గుండెలో రక్తం చెందుతుంది. సారీ సార్, ఆవిడ ఎవరో తెలియకుండా తప్పుగా మాట్లాడేశాడు. నా మనసు మార్చడానికి మీరు ఆవిడ్ని పంపించారని కోపంతో మాట్లాడేశాను. I'm really sorry, sir. సార్, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను సార్. స్కూల్ టైంలో ఏంటి? సార్, నేను స్కూల్కి వచ్చేటప్పుడు 4 రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు. ఏంటి? మేడపాడు చర్చ్ దగ్గర ఉన్నాను సార్. కాకినాడలో మొత్తం 3 క్లైమేట్లేనయ్యా. ఎండ ఎక్కువగా ఉంటుంది, ఎండ తీవ్రంగా ఉంటుంది, ఎండ దారుణంగా ఉంటుంది. మీ ఫైల్స్ కంప్లైంట్ ఇక్కడ వద్దు, ఇక్కడ కూడా అలాగే ఉంది. ఏమైంది సార్? ఎక్కువ చెప్తాను. కిడ్నాపింగ్ కేసు సార్. స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం మంచిది సార్. రాజమండ్రి స్టేషన్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయి. నేను పైకి వెళ్తాను. పోలీసులు రకం తీసుకురా. అలాగే సార్. నీ గన్ను ఇవ్వు. సార్ గన్ ఎలా? ఏం పర్వాలేదు, ఇవ్వు. ఉండు. యు ఓకే? ఎవరైనా ఉన్నారా? ఏమైంది? ఏయ్ సత్య, ఏయ్ ఏం మాట్లాడవే? సత్య, ఎవరు కిడ్నాప్ చేశారు? గుర్తుపట్టగలవా? సార్, నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు సార్. కిడ్నాప్ చేశారని నేను అబద్ధం చెప్పాను సార్. ఇడియట్! ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు. మీతో ఒంటరిగా మాట్లాడాలని. దేనికి ఒంటరిగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? I love you, sir. ఏయ్! నీకెవరో పిచ్చా? చదువుకున్న దానివేగా? ఏమైందని బెదిరిపోయి వచ్చాను. కాకినాడ డిస్ట్రిక్ట్ మొత్తం పోలీస్ మైకులు ఈ పాటికి మారుమోగుంటాయి. అదిగో చూడు, బుద్ధి లేదు. సరే చేయనివ్వు, త్వరగా చేయి తీసివ్వు. వచ్చినట్టు చేయలేకరాడని పోలీసులతో చెప్పు. దేవుడు దేవలను క్షేమంగా ఇంటికి వచ్చావు. ఎవడై ఉంటాడు? ఎంత ధైర్యం ఉంటే మన ఇంటి అమ్మాయి మీదే చెయ్యేస్తాడా? తప్పకుండా వాళ్ళు ఈ ఊరిలో ఉంటారు సార్. ఎవరైనా సరే వదలకూడదు. తమ్ముడు ఆవేశపడు. లేదన్నయ్య, గోల్డెన్ షిప్పింగ్ ఫ్యామిలీ మీద ఎవడి కన్ను పడినా వాడి ఊపిరాగిపోతుందని తెలియాలి. మేడపాడు ఏరియాలో 11 నుంచి 12 లోపు ఎవరెవరు బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్లారో వాళ్ళందరినీ నిలదీయండి.
వాడి కాళ్ళు చేతులు నరికి కంటైనర్లు ఎక్కించి మాల్దీవుల్లో పాతేస్తాను. పోలీసులకు తెలిసిన ఈ విషయం ప్రెస్ వాళ్ళకి తెలియకూడదు. అలాగే సార్. సత్య, నీకు హెల్ప్ చేసిన ఎన్సీసీ మాస్టర్ నేను చూడాలి. బాబాయ్ రమ్మను. సరే. గుడ్ మార్నింగ్ సార్. ఎండి మిడ్సీలో ఉన్నారు. ఇవన్నీ ఎండి ఫ్యామిలీ వెహికల్స్. వీకెండ్ అయితే ఎండి ఫ్యామిలీతో షిప్లోనే ఉంటారు. సార్, కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా? No, thanks. రండి సార్, బాబాయ్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. బాబాయ్, ఈయనే మా ఎన్సీసీ మాస్టర్. మీరు నరసింహం. వైజాగ్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అదప్పుడు, ఇప్పుడు ఎన్సీసీ మాస్టర్. కూర్చోండి. థ్యాంక్స్. హ్యావ్ ఎ డ్రింక్. వద్దు సార్, నాకు అలవాట్లేదు. రామా సార్, మా నాన్నగారు, మావయ్య, Hello. మా అమ్మ, పిన్ని. నమస్కారం. అసిస్టెంట్ కమిషనర్ టు ఎన్సీసీ మాస్టర్. ఏంటిది? ఏం లేదు సార్, మా నాన్నకి పోలీసు ఉద్యోగం నచ్చదు. ఆయన ఎందుకు బాధ పెట్టడం అని ఉద్యోగం రాజీనామా చేసి ఊరికొచ్చేసాను. ఇదిగోండి తీసుకోండి. లేదు, వద్దు. ఇక్కడ ఫ్రెష్గా పట్టిన రొయ్యలే. కాదు, మేము కేదారేశ్వరుని కొలిచేవాళ్ళం. శనివారాలు నీచు తినకూడదు అని అలాగా? అమ్మ చెప్పింది. అమ్మ నాన్నమాట జవదాటరన్నమాట. వాళ్ళే కదా సార్ అంతా. వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఇంకెవరి మాట వినాలంటారు? మిమ్మల్ని పర్సనల్గా పిలిపించి థ్యాంక్స్ చెప్దామనే రమ్మన్నాను. మేము మీకు ఏదైనా నో థ్యాంక్స్. ఇన్ఫాక్ట్ పిలిపించినందుకే సంతోషంగా ఉంది. ఐల్ టేక్ లీవ్ సార్. వస్తానండి. వస్తానమ్మా. మంచిదండి. బాబాయ్ పంపించేస్తాను. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా ఇంట్లో వాళ్ళందరికీ మీరు నచ్చారు. మా ఫ్యామిలీతో మర్జ్ అయ్యారు. మర్జీ గురించి అడ్వాన్స్ అయ్యామంటే పొడు రాళ్ళు కొడతాను. టీచర్ మీద స్టూడెంట్ ఆశపడమే చండాలమైన విషయం. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ అండ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. నరసింహం, సార్, నేను రాజమండ్రికి పని మీద వచ్చాను. ఇప్పుడు గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను. ఒకసారి రాగలవా? ఒక 1 అవర్లో వస్తాను సార్. గుడ్ మార్నింగ్ త్యాగరాజ్ గారు. వాన్ మిస్టర్ నరసింహం, ఫార్మర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ వైజాగ్. ఇప్పుడు అతని ఎగ్జాక్ట్ స్టేటస్ ఏంటో చెప్పగలరా? రా నరసింహం. సార్, ఎనీ డెవలప్మెంట్స్? సార్, కాకినాడలో జరిగేది ఆయుధాల స్మగ్లింగ్ కాదు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్. టోటల్ సౌత్ ఇండియాకే కాకినాడని హబ్గా మార్చేశారు. ఏమంటున్నావు? సౌత్ ఇండియాలో ఇంచుమించు 2,900 కాలేజీలు, 8,500 హైయర్ సెకండరీ స్కూల్స్ ఉన్నాయి. ఒక కాలేజీకి 10 మంది, ఒక స్కూల్కి 5 మందిని డ్రగ్స్ యూజ్ చేస్తేనే ఒక సంవత్సరానికి 1000 కోట్లకు పైగా టర్న్ ఓవర్ అవుతుంది సార్. ఒక స్టూడెంట్ దాన్ని 1000 కోట్లు పెట్టుకుని యూజ్ చేయొచ్చు సార్. ఆ విషయం వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కనిపెట్టలేరు. దానికి అడిక్ట్ అయ్యి వ్యాధిగ్రస్తులుగా మారిన తర్వాతే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. అది మాత్రమే కాదు సార్, సిటీలో చాలా చోట్ల డ్రింక్స్ పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీ జరిపే కల్చర్ ఎక్కువ అవుతోంది. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే ఎక్కువ శాతం ఆడపిల్లలు దీనికి బానిసలవుతున్నారు. అంటే అధికారులందరూ నిద్రపోతున్నారంటావా? లేదు సార్, అక్కడక్కడ ఎప్పుడైనా డ్రగ్ కేసు కింద అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. బట్ అది మొత్తం సప్లైలో 5% కూడా ఉండదు. నీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది? నువ్వు వెంటనే ఛార్జ్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఛార్జ్ తీసుకుంటే బాయిని సహాయాన్ని మాత్రమే అరెస్ట్ చేయగలం. పక్క ఆధారాలతో ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అని డీటెయిల్డ్ గా తెలుసుకుని అటుపైన ఛార్జ్ తీసుకుని మొత్తం గ్యాంగ్ అంతటిని పిడికల్లో పెట్టి పిండి చేస్తాను. ఫ్యూచర్లో బాయి మీద సహాయం మీద మనం తీసుకోబోయే యాక్షన్ కి త్యాగరాజు అనే వ్యక్తి హెల్ప్ఫుల్ గా ఉంటారనుకుంటాను సార్. ఎవరతను? ఈ ఊళ్ళో #1 బిజినెస్ మ్యాన్. మీరు చెప్పిన నరసింహం గురించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. 100% హీఈస్ నాట్ ఇన్ ద డిపార్ట్మెంట్. అతని శాలరీ, గ్రాట్యుటీ, పిఎఫ్ ఇంక్లూడింగ్ పెన్షన్ బెనిఫిట్ అన్నీ ఎప్పుడో సెటిల్ అయ్యాయి. ఓకే. ఇదే వాకరపూడి కోస్టల్ ఏరియా. బాయి వాళ్ళ మనుషులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఎందుకు వచ్చావు? కొద్ది రోజులుగా మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే. సత్య, కాదు,
నా చైన్ మీ దగ్గర ఉంది కదా, దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకలా చేస్తున్నావు? ఏమిటయ్యా ఇది? ఛీ! ఇదిగో బయలుదేరు. సార్, చైన్కి మీకు ఏదో చైన్ లింక్ ఉందనుకుంటాను. ఏంటి? మొట్టమొదటిసారి కావ్య మేడం చైన్ కనపడడం లేదని మిమ్మల్ని కలిశారు. మీరు కూడా ఆవిడ్ని నైట్ని షర్ట్ లాగా పక్క నుంచి తీస్తారా లేదా బనేర్ లాగా పై నుంచి తీస్తారా అని అడిగారు. అగ్ని. తేడా ఏంటంటే అక్కడ లవ్ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ లవ్ కట్ అయ్యింది. ఎందుకు బల్లి? బల్లి మ్, మీ యా. అమ్మా అటు చూడండమ్మా, ఆ పిల్లనమ్మా. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదుగా, ఈ రోజు చూసారా అయ్యగారు ఇంట్లోంచి వస్తోంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హే కావ్య, నువ్వెప్పుడొచ్చావు ఊరి నుంచి? ఎవరు అమ్మాయి? ఎందుకు ఇక్కడికి వచ్చి వెళ్తుంది? ఏ అమ్మాయి? పసుపు డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే, ఓ, నువ్వు చూడలేదా? తను నా స్టూడెంట్ కావ్య. స్టూడెంటా? నువ్వు టీచర్ ఉద్యోగం చేస్తున్నావా లేదా ఇంట్లో ట్యూషన్ చెప్తున్నావా? అది కాదు కావ్య. బాత్రూమ్ వస్తుంది. ఎక్కడికి జారుకుంటావు? హెచ్చయ్యా. ఓకే సార్, ఆ అమ్మాయి చైన్ సార్ దగ్గర ఉంది, దాన్ని తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చింది అంతే. ఆ అమ్మాయి చైన్ నీ దగ్గర ఎందుకుంది? అయిపోయాను. స్టార్ట్ చేసావు కదా, అవును. నువ్వే ఫినిష్ చేయి. అది సార్ స్కూల్లో మాస్టర్గా ఉన్నప్పుడు మేడపాడుకు రండి అని తను పిలిచింది. వెంటనే సార్ తనని కలవడానికి వెళ్ళారు. తను పిలిస్తే నువ్వెందుకు వెళ్ళావు? ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చింది. సార్ తను కాపాడడానికి వెళ్ళారు. కాపాడడానికి పోలీస్ కదా వెళ్ళాలి, అప్పుడు నువ్వు టీచర్వి కదా, నువ్వెందుకు వెళ్ళావు? హలో, ఆగండి ఆగండి, ఏమిటి ఓవర్ గా క్వశ్చన్లు ఇస్తున్నారు? అదొక లవ్ మ్యాటర్. హెల్ప్ చేయమంటే బుక్ చేసి పారేసావే. నువ్వు సారీ సార్, మొదటి నుంచి మార్చి నువ్వు పో, చెప్పండి. పో ముందు ఇక్కడి నుంచి. నేను గోయింగ్, సార్కి కోటింగ్. అది కాదు కావ్య. ఓ, వన్ సైడ్ లవా? ఆ విషయం నేను చూసుకుంటాను. జస్ట్ లీవ్ ఇట్.